హాయ్ ఎవ్రీవన్, ఇది వెన్స్డే స్టాక్ కుకింగ్ బ్లాగ్. నిన్న దోసకాయ బీరకాయ కర్రీలు చేసింది కదా, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ మిగిలిపోయిందనమాట. నేను ఏ రోజు కావాల్సిన వెజిటేబుల్స్ ఆ రోజు మాత్రమే తీసుకుంటాను. ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి వెజిటేబుల్స్, ఫస్ట్ వాటిని ఖాళీ చేసే వరకు మళ్ళీ కొన్నమాట. సో ఈరోజు అయితే దోసకాయ బీరకాయ వేసి పప్పుకు పెట్టాను. ఇంకా రెడ్ అమరాంత్, అదే మనం తోటకూర అంటాం కదా, దాంతో స్టైర్ ఫ్రై లాగా చేద్దామని స్టీమింగ్ పెట్టాను అనమాట. ఈ తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. మెగ్నీషియం, ఇంకా కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ డైజెషన్ ప్రాబ్లం ఉండాలి తీసుకుంటే డైజెషన్ బాగా ఫాస్ట్ చేస్తుంది అనమాట. సో ఈరోజు తోటకూరని అయితే ఒక 20 మినిట్స్ అట్లా స్టీమ్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్లో కోకోనట్ ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్, ఎండుమిరపకాయలు వేసి పోపు వేగిన తర్వాత స్టీమ్ చేసుకోండి. ఆలు కూడా వేస్తాను చిన్నగా కట్ చేసి. తర్వాత కురాకు వేసేసి కొంచెం పసుపు, తర్వాత సాల్ట్, కొంచెం కారం పొడి, జీలకర్ర పొడి వేసేసి ఇట్లా ఫ్రై చేస్తాను. ఇంకా పప్పు కూడా ఉడికింది అనమాట. దీనికైతే పోపు వేసేసి ఇంకా మా హస్బెండ్ లంచ్కి అయితే ఇలా చేసి